స్థానిక పెయిత్ చర్చ్లో యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్రిస్మస్ బుధవారం జరిగింది. యూపీఏ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఫాదర్ కె శామ్యూల్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ నియోజకవర్గ చైర్మన్ బిషప్ జీజే జ్యోతి ఆనంద్ గత 5 సంవత్సరాలుగా యూపీఏ చేస్తున్న సేవా పరిచర్యలను వివరించారు. విజయవాడ మరణాత విశ్వాస సమాజం ఫాస్టర్ రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ అనంతరం యూపీఏ పెంటపాడు మండల అధ్యక్షుడు రెవరెండ్ డిఆర్కే యోజేస్ శుభాకాంక్షలు అందించారు. కేక్ కటింగ్ అనంతరం సుమారు 150 మంది దైవ సేవకులకు దైవ సేవకురాండ్రులకు బిషప్ జి జ్యోతి ఆనంద్ మరియు రెవరెండ్ జి సుష్మిత ఆనందులు వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు యు నెల్సన్, వైరాజ్ పాల్, కె నాగేశ్వరరావు, ఇజ్రాయిల్, వి డేవిడ్ రాజు, జె శామ్యూల్ రాజు, దేవయన్ తిమోతి, విశాలం రాజు, బి లాజర్, సిహెచ్ రమేష్, టి దేవదాసు, కె ప్రసన్నరాజు, కె కృపావరం, ఎం ఐజాక్ రాజు, డి మహేషల్ పాల్, బ్రదర్ వరప్రసాద్, వి జాన్ పీటర్, జె దేవానందం, కె రెవరెండ్ పాల్, జి షాలిషా తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం యొక్క క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య ప్రసంగికులుగా క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి విజయవాడ నుండి రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ గారు వచ్చారు. మరి ఈ సమయంలో పాస్టర్స్ అందరికీ కూడా మరి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. అందరికీ కూడా వస్త్రాలు ఈరోజు ఇస్తున్నాం యూపీఏ తరపున. కాబట్టి మరి ఇంకా అనేకమైన మంచి పనులు చేసాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 5 సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే కరోనాలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 15,000 చొప్పున దాదాపు 7-8 మంది కుటుంబాలకు ఇచ్చాం. అదేవిధంగా మరి ప్రతి నెలకు కూడా పాస్టర్స్లో ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా సర్జరీ జరిగినా మరి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరం కూడా మరి దాదాపు 10,000 రూపాయల వరకు యావరేజ్న ఇస్తూ ఉంటాం. అదే ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా సహాయం అందిస్తున్నాం. మరి అలాగే కాన్సన్ట్రేటర్ కూడా ఎటువంటి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఈ విషయంలో మరి ఈ రోజున తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజు యొక్క పుట్టుక, యేసు రాజు యొక్క పుట్టుకను మనం జరిపించుకునే కాలంలో మనం ఉన్నాం. నేను అమెరికా ప్రయాణంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఇది. దీని మీద అంటే దేవుడు మనకు కొన్నిసార్లు కొన్ని సందేశాలు దూరంగా తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. లేదు కొన్నిసార్లు ఇదిగో ఇలా తీసుకొచ్చి యూపీఏ క్రిస్మస్ సందర్భంగా మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనందరినీ ఇక్కడ నిలబెట్టి దేవుడు మనకెప్పుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు. నేను ఎప్పుడూ వచ్చినట్లుగా రాను, ఎప్పుడో ఒక సంఘానికి వెళ్ళినట్లుగానే రాను, ఎప్పుడో ఒక ఇంటికి వెళ్ళినట్లుగానే రాను. నా ప్రయాణంలో ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దేవుని కార్యం ఒకటి నేను చూడాలి, నేను వాళ్ళకు ఉపయోగపడాలి, దేవుణ్ణి వాళ్ళకి చూపించాలి, వాళ్ళని దేవునిలో బలపరచాలి అన్న ఉద్దేశమే ఉంటుంది. కానీ ఏదో వెళ్ళాం, ఏదో వచ్చాం, బంధువులు ఇంటికి వెళ్ళాం, పలకరించి బాగున్నారని వచ్చేసాం, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అలా కుదరదు. ఇది మనం దేవుని రాజ్యాన్ని దేవుని పని కట్టే విషయంలో ఒకరికొకరు సహకారం, ఒకరికొకరు ప్రార్థన. ఈరోజు అదే కొన్ని విషయాలు దీనిలోంచి మనం చూస్తే వీళ్ళు జ్ఞానులు.